చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి భారీ జలక్ తగిలింది. మున్సిపల్ చైర్మన్తో పాటుగా 10 మంది కౌన్సిలర్లు కూడా వైకాపాను వీడి టీడీపీలో చేరబోతున్నటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గడ్డు రోజులు తప్పవు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి పొంగనూరులో ఎదురుదెబ్బ తగిలేలాగా కనపడుతూ ఉంది. అక్కడ మున్సిపల్ చైర్మన్తో పాటుగా 10 మంది కౌన్సిలర్లు కూడా వైకాపాను వీడి రానున్న రోజుల్లో టీడీపీలో చేరే అవకాశం కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పని అయిపోయింది. రానున్న రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గడ్డు పరిస్థితులను ఎదుర్కోక తప్పదు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు మనకి తెలుగులో ఒక సామెత ఉంది, ఓడలు బళ్ళు అవటం, బళ్ళు ఓడలు అవటం అనేటువంటిది. ఈ పరిస్థితిని చూస్తూ ఉంటే అది కరెక్ట్గా అప్లై అవుతుంది అనిపిస్తుంది. కారణం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు అత్యంత బలవంతులుగా కనిపించినటువంటి నాయకులు కూడా ఒకసారి అధికారం పోయిన తర్వాత ఎంత అల్పులులాగా, ఎంత శక్తిహీనులాగా కనబడతారు అనటానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఉదంతమే మనకు ఒక ఉదాహరణ. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తుల్లో ఇద్దరు, ఒకళ్ళు బొత్స సత్యనారాయణ, ఇంకొకరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. వీళ్ళిద్దరితో పోల్చుకుంటే, వీళ్ళిద్దరిని పోలిస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఒకంత ప్రాధాన్యతని కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఏకఛత్రాధిపత్యంగా అసలు తనకి ఎదురు లేకుండా రాయలసీమ మొత్తాన్ని, మరీ ప్రత్యేకంగా చిత్తూరు జిల్లానైతే తన గుప్పెట్లో పెట్టుకొని ఒక రాజ్యంలాగా ఆయన పాలించడం జరిగింది. ఆ పాలనా క్రమంలో ఎంతవరకు వెళ్ళింది అంటే అసలు కుప్పంలోనే చంద్రబాబు నాయుడు గారిని దారుణంగా ఓడిస్తాం మేము అనేటువంటి పరిస్థితికి వీళ్ళు వెళ్ళిపోయారు. వైనాట్ కుప్పం అనేటువంటి మాటలో. తర్వాత కుప్పం మున్సిపాలిటీని కూడా వాళ్ళు ఇటే కైవసం చేసుకునేటట్టుగా వాళ్ళు పకడ్బందీగా ప్లాన్ చేసి నయానో భయానో చేశారు. అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఉదంతం ఏదైతే ఉందో, పొంగనూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి చైర్మన్తో సహా 10 మంది వాళ్ళు కౌన్సిలర్లు కూడా పార్టీ మారారు అనేటువంటిది, ఇంకా కూడా వస్తారని చెప్తున్నటువంటిది ఏదైతే ఉందో, స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటిది ఎలా జరిగాయి అనేటువంటిది ఇదొక ఉదాహరణ. ఆ రోజున ఉన్నటువంటి 31 వాళ్ళు ఏకగ్రీవం చేసుకున్నారు. అలాగే అనేక చోట్ల ప్రత్యర్థులు నామినేషన్ వేయటానికి వెళ్తే కూడా వాళ్ళని అడ్డగించి వాళ్ళ మీద దాడులు చేసి నామినేషన్ పత్రాలు తీసుకొని చించేయటం అనేటువంటిది మనం చూసాం. అంత అప్రజాస్వామికంగా వాళ్ళు ఎలక్షన్ చేసి కూడా నిస్సిగ్గుగా బయటకు వచ్చి అసలు ఇది మొత్తం మాకే పట్టం కట్టారని చెప్పాను. అయితే వీళ్ళు మర్చిపోయినటువంటి విషయం ఏంటంటే, ఎలక్షన్ జరిగినటువంటి 2 సంవత్సరాలు లేకపోతే సంవత్సరంలో 2 సంవత్సరాల్లో వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా వీళ్ళు దౌర్జన్యాలు చేయకపోయినా 80%, 75 నుంచి 80% అధికార పక్షానికి అనుకూలంగానే వస్తాయి. ఎందుకంటే దురదృష్టవశాత్తు మన ప్రజాస్వామ్యం ఎలా అయిపోయిందంటే, అధికార పక్షానికి అనుకూలమైనటువంటి పక్షం, అది గ్రామ పంచాయతీ కానివ్వండి లేకపోతే మున్సిపాలిటీ కానివ్వండి, ఆ ప్రభుత్వం వస్తే మాత్రమే ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు వస్తాయి. కాబట్టి అసెంబ్లీలో పార్లమెంట్లో మనం ఎలా ఓట్లు వేసినా దీనికి మాత్రం ఏ గవర్నమెంట్కి ఉంటే ఆ గవర్నమెంట్కే వేయాలి అనేటువంటి ఒక సాంప్రదాయంగా వచ్చేస్తోంది. అవును, అది భక్తి మూలాన్ని భయంతో వచ్చిందే కానీ భక్తితో కాదు. సో అలాగే మీరు అనేకమైనటువంటి అన్నీ కూడా మీరు చేసుకొని అసలు మాకు ఎదురు లేదు అనేటువంటి విర్రవీగారు. కాలం ఎప్పుడు ఒకలాగే ఉండదు. చరిత్రను మనం పరిశీలిస్తే కొంతకాలం అనేటువంటిది కొంతమందికి కలిసి వచ్చినప్పుడు బాగా సాగుతుంది. అలాగే ప్రజల్ని మీరు కొంతకాలం మాత్రమే మోసం చేయగలుగుతారు, కొంతకాలం మాత్రమే భయపెట్టగలుగుతారు, కొంతకాలం మాత్రమే మీ చెప్పు చేతుల్లో పెట్టుకోగలుగుతారు. కానీ కాలం ఒక్కసారి తిరగబడ్డ తర్వాత ఏదో చెప్తారు చూసారా, మొసలి కనుక మొసలి నీళ్ళలో ఉన్నప్పుడు చాలా బలంగా ఉంటుంది, ఏనుగును కూడా లాగేస్తుంది. కానీ నీళ్లలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కుక్క కూడా ముసలిని ఆడిస్తుంది. సేమ్ పరిస్థితి ఇవాళ రామచంద్రారెడ్డి గారికి ఏర్పడ్డది. గతంలో చూసాం. ఇదే కాకుండా
ఆయన నియోజకవర్గ పర్యటనకు వస్తుంటే కూడా రానివ్వకుండా తరిమి కొట్టారు. వస్తే బాగోదు జాగ్రత్త అని చెప్పేసి అక్కడ ఆందోళన చేస్తే ఆయన పర్యటన కూడా రద్దు చేసుకున్నాడు. ఇవాళ చిత్తూరు జిల్లాలో ఆల్మోస్ట్ 2-3 సీట్లు తప్పితే మొత్తం స్వీప్. అవును, ఆయన బ్రదర్ ఒకళ్ళు, ఇంకొకటి, ఇంతే. మరి ఏమైపోయింది? నీ ప్రతిభ ఏమైపోయింది? నీ పలుకుబడి ఏమైపోయింది? ఎప్పుడైనా సరే రాజకీయ నాయకుడు అనేటువంటి వాడు అధికారం లేకుండా, పోలీస్ వ్యవస్థ లేకుండా మీరు ఉంటే మీరు డమ్మీలే. శాశ్వతంగా నిలిచేది ఏంటంటే మీరు ప్రజలకు చేసినటువంటి మంచి. ఎగ్జాక్ట్లీ. ఇవాళ 74 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారిని కూడా మళ్ళీ ఇంత పెద్ద మెజారిటీతోటి 161 సీట్లతో 164 సీట్లతో ఎందుకు తెచ్చుకున్నారంటే గతంలో ఆయన చేసిన మంచి ఏదో ఉంది కాబట్టి, ఈ నాశనం అయిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేసేటువంటి శక్తి ఆయనకు ఒక్కడికి మాత్రం ఉందని నమ్మారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఓట్లేసి ప్రజలు వెనక్కి తెచ్చుకున్నారు. అలాంటి క్రెడిబిలిటీని సంపాదించుకోవాలి నాయకుడు అనేటువంటి వాడు. మీరు అనొచ్చు అధికారంలో ఉన్నప్పుడు, మరి అధికారంలో లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటండి? మరి అధికారంలో లేనప్పుడేగా ఈయన్ని జైల్లో పెడితే 100 దేశాల్లో ఎవ్వరూ ప్రేరేపించకుండా వాళ్ళంతటా వాళ్ళు బయటకు వచ్చి స్వచ్ఛందంగా నిరసన ప్రదర్శనలు చేసి ఆయన బయటకు వచ్చే వరకు కూడా లక్షలాది కోట్లాది మంది ప్రజలు ఉద్యమం చేశారు. అది కదా ఒక రాజకీయ నాయకుడు సంపాదించుకోవాల్సింది. నీ అధికారం పోగానే నీ సొంత నియోజకవర్గంలోకి అడుగుపెట్టేటువంటి ధైర్యమే నువ్వు చేయలేకపోతున్నప్పుడు, నీ సొంత మనుషులని ఎవరినైతే నువ్వు పెట్టుకున్నావో వాళ్ళే నీ మీద బండలేసి వేరే పార్టీలో చేరుతున్నప్పుడు నీ క్రెడిబిలిటీ ఎక్కడుంది? కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఉదాహరణ ఒక పాఠం కావాలి. అధికార దర్పంతో తలపొగరుతో ప్రవర్తించి ఎవరికైనా సరే అధికారం పోతే ఎలా ఉంటుంది ముందు రోజులు అనేటువంటిది దీన్ని ఒక ఉదాహరణగా తీసుకుంటే ఖచ్చితంగా చేసినటువంటి ఆ రోజున వాళ్ళు చేసిన అరాచకాలు కొంతైనా తగ్గుతాయి. గనులు అనేటువంటివి ఎక్కడున్నా సరే వాళ్ళని నయానో భయానో బెదిరించి హ్యాండ్ ఓవర్ అన్నా చేసుకోవాలి, లేదా కప్పవన్నా కట్టించుకోవాలి. అధికారం పోతుందని తెలియగానే ఈయనకున్న లారీలన్నీ కూడా షిప్లో బయలుదేరి సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోతాయి. ఏంటిది రాజకీయ నాయకులు చేసే పనుల? ఇలా చేశారు కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. ఇది కేవలం బిగినింగ్ మాత్రమే. మనకి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి ఇంకా 1 నెల రోజులు కూడా కాలేదు. రానున్న రోజుల్లో మరిన్ని గడ్డి పరిస్థితులు ఎదుర్కోక తప్పదా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా తవ్వకాలు ఇప్పుడే కదా మొదలైంది. తవ్వే కొద్దీ దాంట్లో నుంచి రకరకాలైనటువంటి కట్ల పాములు, అనకొండాలు, తాచుపాములు, ఎన్ని రకాల పాములు బయటికి రావాలో ఇవన్నీ ఒక్కోటి వచ్చే కొద్దీ ఇంకా వీళ్ళు ఇలాంటి పరిస్థితులు, గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అసలు కొన్నాళ్ళు అయితే వీళ్ళు భారతదేశంలో కూడా ఉంటారా, లేకపోతే దేశం విడిచిపెట్టి పారిపోతారా అనేటువంటి పరిస్థితులు వచ్చే ఇది కనపడుతూ ఉంది. కాబట్టి రాజకీయ నాయకులు వీళ్ళ నుంచి ఒక రకమైన పాఠం నేర్చుకొని ఉన్న 5 సంవత్సరాలు ప్రజల పట్ల గౌరవంగా ఉండి వాళ్ళ సేవలో ఉండాలి. కానీ వాళ్ళ మీద ఎక్కి స్వారీ చేస్తే చివరికి ఫలితాలు ఇలాగే ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.